నిన్న చర్చ డిబేట్లో ఒక సో కాల్డ్ మేధావి ఏమంటాడంటే ఆయనకాట ఆవులు అవసరం లేదు, ఎద్దులు అవసరం లేదు, ఎందుకంటే ట్రాక్టర్లు ఉన్నాయట, పెద్ద పెద్ద జేసీబీలు ఉన్నాయి, లారీలు ఉన్నాయి. సో అందుకోసం మాకు ఇప్పుడు ఏం అవసరం లేదని అంటున్నాడు ఆ పెద్ద మేధావి. అన్న, నువ్వు ఒక 50 years బ్యాక్ వెళ్ళు. 50 years బ్యాక్ వెళ్తే అర్థమవుతుంది. రైతు పండించిన ధాన్యం అది కేవలం ఒక గడ్డి తిని ఇన్నన్ని నీళ్ళు తాగి పెద్ద పెద్ద బస్తాలు అంటే పెద్ద బస్తాలు వేసుకొని, ఏది అప్పట్లో మనకి ఎడ్ల బండి అంటారు, నీకు కనీసం ఐడియా లేదు కావచ్చు. ఎడ్ల బండి మీద 5 kilometers కానీ 10 kilometers కానీ ఎండకి వానకి తడుచుకుంటా ఆ రైతుకి సహాయం చేస్తే ఆ పండించిన ధాన్యం ఏది మనం 3 పూటలు తిని, అంటే ఒక 50 years బ్యాక్ 3 పూటల అన్నం తిని మంచిగా బలంగా తయారయ్యి వచ్చిన పైసలతోని చదువుకొని విదేశాలకు పోయి పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యి, పెద్ద పెద్ద మెకానికల్ ఇంజనీర్లు అయ్యి, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అడ్వాన్స్ అయింది. ఏది అడ్వాంటేజ్ అయింది, వాటి వల్ల ఏం నష్టం ఏం లేదు. ఇప్పుడు అదే మెకానికల్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో, ఏది అప్పుడు మన హెల్ప్ చేసిన ఆవులు, ఎద్దులు ఉన్నాయి కదా, ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లు, కార్లు, ఆ ట్రాక్టర్లు, జేసీబీలు, పెద్ద పెద్ద లారీలు తయారు చేయడానికి కారణం ఎవరు? అప్పట్లో అవి సహాయం చేసినాయి కాబట్టి మనం 3 పూట్ల దొబ్బి తిని వచ్చిన పైసలతోని విదేశాలకి చాలామంది పోయి చదువుకొని, ఇప్పుడంటే వాటి విలువ తెలియదు. ఒక 50 years బ్యాక్ అవి లేకుంటే నీకు అర్థమయ్యేది. నువ్వు మోస్తావారా? సరే, ఎద్దులు లేవు, అవసరం లేదని చెప్తున్నావు కదా. సరే, 50 years బ్యాక్ ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం. ఎద్దులు లేవు, ఆవులు లేవు, అప్పుడు నువ్వు మోస్తావా? నీ బతుకుకి ఒక బస్తా మోయడానికే చచ్చిపోతావు. అట్లాంటిది ఆ జమానాల ఎద్దులు మోసి మన దేశానికి చాలా హెల్ప్ అయినాయి కాబట్టి ఇప్పుడు మన పెద్ద పెద్ద మెకానికల్ ఇంజనీర్లు ఈ పెద్ద పెద్ద టెక్నాలజీతోనే ఇవన్నీ తయారు చేస్తున్నారు. అది కారణం ఏంటిది? మన ఆవులు, ఎద్దులు చేయబట్టే. అరే, పుట్టిన పోరడి నుంచి నువ్వు పండుకుంటావు కదా, ఏదో కాలో చేయి ఇరుగుతుంది కదా, నువ్వు పండుకుంటే అప్పుడు నువ్వేమన్నా బీర్ తాగుతావా, లేకుంటే ఇంకేమన్నా వైన్ తాగుతావా, స్కాచా, విస్కీయా, ఇవేం తాగవు కదా. నువ్వు బతకాలని అయ్యో చచ్చిపోతున్నా అని మళ్ళీ అదే ఆవు కోసం నీ పిల్లానికో నీ కొడుకుకో ఫోన్ చేసి, అరే డాక్టరు నాకేమో పాలు తాగమన్నాడు, లేకుంటే చచ్చిపోతాట, జరా అర్జెంటుగా తేండ్రా నాయనా, నేను చచ్చిపోతున్నా అని